ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సో మావయ్య దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసిన అల్లుడు ఎవరు సార్? ఎవరు సమానంగా అవుతారు నాకు తెలీదు. సార్ నలుగురు అల్లుళ్ళు బాగుంటారు. నేను యాక్చువల్గా మిగతా వాళ్ళకి యాక్సెస్ లేదు. నేను చెప్పాను కదా 8 సంవత్సరాలు ఇంట్లో తిరిగాను కదా, నేను ఒక రకంగా పిల్లాడి కింద లెక్క ఆయనకి. స్వతంత్రం ఎక్కువ ఉంటుంది. స్వతంత్రం కన్నా కూడా వెంకటేశ్వరరావు అని పిలవగలడు, బాబు అని పిలవగలడు అనేటటువంటి కొద్ది వరకే, అంతవరకే. అంతకు పంపితే ఆయన పిల్లలను కూడా ఏమండి అంటాడు ఆయన ఒకసారి. అలా ఆయన టైం ఉండదు, బేసిక్గా టైం ఉండదు. మీరు మామయ్య అని పిలుస్తారు? మామయ్య అంటారు, మామయ్య ఏమంటారు నాకు తెలియదు ఏమంటారు. ఆయన చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా సార్? నాన్నగారి సూర్ కన్నా మామూలు విషయం కాదు, ఆల్ టైమ్. ఎందుకంటే నేను దానిలో ఇంకొకటి చూసింది ఏంటంటే, ఆ టైం అప్పుడు నేను ఉన్నాను ఆయన దగ్గర. 3 పాత్రలు, డైరెక్షను. ఆయన డైరెక్షన్ అంటే ఎట్లా ఉంటుందంటే స్క్రిప్ట్ కూడా ఆయన రాసుకుంటాడు. ఓకే. ఆయన రాసుకున్నప్పుడు కెమెరా ఇంత దూరంలో ఉండాలని కూడా రాస్తాడు స్క్రిప్ట్లో. ఆ క్యారెక్టరు ముగ్ధ మనోహరంగా ఇలా కూర్చుంటుంది అని కూడా రాస్తాడు. చూడండి, ఆయన దాని బొమ్మ కూడా వేయగలడు. ఓకే. డ్రా కూడా చేయగలడు, ఇట్లా ఉండాలి సీన్ అని. బాబు గారు చేస్తారు ఇది. సో దాంతో ఆయన ఆ షూటింగ్ అప్పుడు 18 రోజులు డే అండ్ నైట్ కిరీటము అవి పెట్టుకుని కూర్చోటము సాధ్యం కాదు, నిలబడే ఉండాలి కంటిన్యూస్గా. తర్వాత డైరెక్టరు కంటిన్యూటీ, ఇవాళ ఒక సీన్ తీస్తున్నామంటే దీని కంటిన్యూటీ మళ్ళీ ఎప్పుడో తీస్తారు. సో ఆ సీన్లో ఆ క్యారెక్టర్కి ఏమి ముక్కు కూడా పెట్టారు, ఏ చీర కట్టుకున్నది, ఏ ఆభరణం పెట్టింది కూడా హీ విల్ టెల్. తర్వాత ఆ క్యారెక్టర్స్, ఆ 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి ఒకే ఫ్రేమ్లో. ఓకే. వాళ్ళకి డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ ప్రాంప్టింగ్ కూడా ఈయన చేస్తాడు. ఓకే. ఈయన చేయగలడు. తన డైలాగ్ చెప్పుకోవాలి, మళ్ళీ వాళ్ళ ప్రాంప్టింగ్ చేస్తాడు, కెమెరా ఎంత దూరంలో ఉండాలని చెప్తాడు. ఓకే. ఇది ఎట్లా సాధ్యం అండి? తర్వాత 3 క్యారెక్టర్స్ ఒక్కొక్కసారి కృష్ణుడును దుర్యోధనుడు ముగ్గురు ఉండాలని అంటే ఆ ఫ్రేమ్లో గంటలు పట్టుద్ది. అవును. అది ఇప్పుడులాగా టెక్నిక్ లేదు. ఈ కెమెరాకి లెన్స్ మీద 3 అతికిచ్చేసేసి వెనక్కి తిప్పి కెమెరాని మళ్ళీ ఆ క్యారెక్టర్ యొక్క దానికి సమాంతరంగా రియాక్షన్ ఇచ్చుకుంటా యువతర క్యారెక్టర్స్ మళ్ళీ తీయాల్సి వస్తుంది. వాడు మాట్లాడిన దానికి రియాక్షన్ చూపించాలి. ఓకే. ఈ 3 ఈ ఫ్రేమ్ మీద మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ ముందుకు తిప్పుతూ ఉంటారు. ఎట్లా సాధ్యం అండి అది? అది మళ్ళీ డైరెక్టరు, మళ్ళీ క్యారెక్టరు. ఓకే. ఇవన్నీ ఒక మనిషికి సాధ్యమా అంటే అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. సో అందుకని మీరు ఆ షూటింగ్ చూశారు కాబట్టి. షూటింగ్ చూసే కాదు, నాకు కొద్దిగా ప్రమేయం ఉంది దీంట్లో. అంటే నేను చెప్పిన తర్వాత నేను కూడా ఒక సినిమా తీశాను నేను. సో దీనిలో కొంత ప్రమేయం ఉంది. ఇవి ఎవరికి సాధ్యం కావు. ఇవి ఇవాళ డైరెక్టర్లు కానీ, ఇంతకుముందు చేసిన డైరెక్టర్స్ కానీ ఇలా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేటటువంటి క్యారెక్టర్, అవతల క్యారెక్టర్ యొక్క ప్రాంప్టింగు, లేకపోతే అవతల క్యారెక్టర్ యొక్క డ్రెస్, ఆహారము. బాలయ్య గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా? నాకు బాలయ్య దాంట్లో ఈ మధ్య అఖండ వచ్చింది అనుకోండి, దానికంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనేటటువంటి పిక్చరు నిజంగా దాంట్లో బాలయ్య ఆ క్యారెక్టర్ కోసమే ఉన్నాడా, ఆ మనిషి ఈ మనిషి అనే డౌట్ వచ్చింది నాకు. గౌతమిపుత్ర శాతకర్ణి అనేటటువంటి మనిషిలోకి ఈయన పరకాయ ప్రవేశం చేశాడు ఆ సినిమాలో. నేనే అనుకున్నాడు ఆయన, అంతే అనుకుని ఇక మొదలుపెట్టాడు అనిపించింది నాకు. మిగతా అఖండ ఇవన్నీ బాగానే చేశాడు, కానీ ఏదో డైరెక్టర్ చెప్తాడు, డైరెక్టర్ రాస్తాడు, దీంట్లో విజువల్స్ టెక్నిక్స్ అని. ఆ ఒక పిక్చర్ మాత్రం నాకు అట్లా అనిపిస్తుంటుందా? ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అంతలా ఆయన అదృష్టం అది. ఆయనలో ఇప్పుడు ఒక మనిషి 50 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో ఉండాలంటే ఏదో ఒక గ్రేట్నెస్ ఉంటుంది, దానికి కృషి అనేది ఉంటుంది. మామూలుగా చూస్తే అంత కృషి చేస్తున్నాడా అనిపిస్తుంది మామూలుగా బయట చూస్తూ ఉంటే. కానీ నేను అడిగాను ఒక రోజున,
ఎట్లా బాలయ్య ఇది సాధ్యం అవుతుంది, నువ్వు చూస్తేనేమో మామూలుగా చూస్తేనేమో ఏదో అలర్చిలర్గా కనపడతా ఉంటావు, ఇదేంటి అని అంటే ఆయనకి తెలుగు భాష మీద కూడా అంత కమాండ్ లేదు ఆయనకి. కానీ డైలాగ్ మొదలు పెడితే బయట వేరుగా ఉంటుంది, కెమెరా ముందు వేరుగా ఉంటుంది. మరి ఇంత దాన్ని నువ్వు రోజు ఎప్పుడు చెప్తా ఉంటావు కదా అని అంటే వల్లి వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు? పొద్దున్న తెల్లారి 3 గంటలకు 4 గంటలకు వేసి వల్లి వేసుకుంటూ ఉంటాడు. వల్లి వేసుకుంటాడు. లేకపోతే సాధ్యం కాదు. మనిషికి ఆ స్థాయికి ఇన్ని సంవత్సరాలు సస్టైన్ చేయటం అనేటటువంటి అందులో యాక్టింగ్ అంత ఈజీ కాదు. అది యాక్టింగ్లో సస్టైన్ చేయటం అనేది 4 పిక్చర్లు అయిపోగానే అడ్జస్ట్ అయిపోతుంది. అవును, మనిషి యొక్క కెపాసిటీస్ అన్నీ అయిపోతాయి. అవును. కానీ సస్టైన్ అవుతుంది అని అంటే దానికి ఒక దైవ అనుగ్రహం ఉంటుంది. దానికి అన్నా కూడా ముఖ్యం కృషి అనేటటువంటిది, పట్టుదల అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా ఆయన. దేవుడు మామూలు కదా అది. అది ఎక్స్ట్రీమ్. కాలు ఇంట్లో నుంచి బయటికి పెట్టాలన్నా కూడా పూజా పునస్కారం ఏదో చేసి చేసుకుని బయలుదేరతాడు. నిజంగా ఆయనకి ఆ దైవ అనుగ్రహం ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి నడిపిస్తున్నారు. నడిపిస్తుంది. చూడండి, ఆయన చేతికి కూడా ఎప్పుడు దేవుడివి రకరకాలుగా ఉంటాయి ఉంగరాలు. ఒక స్టార్ హీరో అయినా కానీ ఆయన చూడండి, ఆయన పద్ధతులు అలానే ఉన్నాయి. అదే ఆయన ఉన్న గ్రేట్నెస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.